Hi, this is BVR. Welcome back to my YouTube channel, BVR YouTuber. మా ఛానల్లో వచ్చే మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈ వీడియోలో వచ్చేసి ఏం మాట్లాడుకుంటామంటే మనకు మనాలికి సోలాంగ్ వ్యాలీకి ఎంత ఖర్చు అయింది ఇక్కడ నుండి వెళ్ళడానికి, మరి అక్కడ ఉండడానికి, మరి అక్కడ చూడడానికి అన్నీ కలిపి మనం ఫుల్ టూర్ ప్లాన్ దీనిలో మాట్లాడుకుందాం. మనాలి అండ్ సోలాంగ్ వ్యాలీ రెండు ప్లేస్లకు వెళ్ళినాం మనము. ఆ రెండు ప్లేస్లు దాంతోపాటు మనము ఢిల్లీ అండ్ ఆగ్రా కూడా వెళ్ళినాము. అయితే వాటిని ఏంటంటే ఇందులో నేను చెప్పట్లేదు, ఓన్లీ మనాలి సోలాంగ్ వ్యాలీ వరకు చెప్తున్నాను. అయితే దాంతోపాటు ఏంటంటే ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా మీరు వెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఎందుకంటే మేము ప్లాన్ లేకుండా పోయినాము, కొంచెం ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే నేను సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళిన, అందువల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. దానివల్ల మీకు ప్లాన్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి చెప్తా. ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఫుల్ వచ్చేసి ఈ టూర్ ప్లాన్ వచ్చేసి ఫుల్గా మనకు 6,000 రూపాయలలో కంప్లీట్ అయింది. 6,000 కూడా కాలేదు, అరౌండ్గా ఇంకొక కొంచెం 500-600 రూపాయలు ఇంక ఎక్కువనే, రఫ్గా 5,500 నుంచి 6,000 మధ్యలో అయిపోయింది ఈ ట్రిప్ వచ్చేసి. ఇందులో వచ్చేసి మనము ట్రైన్ ఎప్పుడు బుక్ చేసుకున్నా కూడా మనం వెళ్ళింది ట్రైన్కు ఫస్ట్ న్యూఢిల్లీ వెళ్ళాలి. ట్రైన్లో న్యూఢిల్లీ నుంచి మనాలికి వచ్చేసి బస్సెస్ ఉంటాయి, బస్సెస్లో వెళ్ళాలి. అయితే ఏంటంటే మనం ఇప్పుడు న్యూఢిల్లీకి సికింద్రాబాద్ నుంచి మనం వెళ్ళింది, సికింద్రాబాద్ నుంచి మనం న్యూఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే, న్యూఢిల్లీ నుంచి మనము మనాలికి వెళ్ళాలంటే ఈవినింగ్ ఉంటాయి బస్సెస్, అంటే 5 నుంచి ఆ టైంకి స్టార్ట్ అవుతాయి. అంటే మనము ఢిల్లీకి బుక్ చేసుకునే ట్రైన్ ఏంటంటే, మన సికింద్రాబాద్ నుంచి బుక్ చేసుకునేది ఏంటంటే, మనం ఆ ట్రైన్ అనేది రీచ్ అవ్వడం ఎప్పుడు రీచ్ అవ్వాలంటే న్యూఢిల్లీకి ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో రీచ్ అయ్యే విధంగా మనం బుక్ చేసుకోవాలి టికెట్. అప్పుడు ఏంటంటే మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే జర్నీకే మనకు కొన్ని ట్రైన్స్ 24 hours నుంచి 30 hours వరకు పడుతుంది. మేము చేసిన ట్రైన్ జర్నీ వచ్చేసి 30 hours. దానివల్ల ఏంటంటే ఒక డే మొత్తం వేస్ట్ అయింది. మాకు రిటర్న్లో కూడా అదే ట్రైన్ సేమ్ మళ్ళీ ఒక డే వేస్ట్ అయింది. దాంట్లో మేము వేరే ప్లాన్ చేసుకున్నాం, కాకపోతే ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్ చూడలేకపోయినాము, కొంచెం వేరే రెస్ట్రిక్షన్స్ ప్రాబ్లం వల్ల. అయితే ఏంటంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మనం ఎప్పుడు కానీ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈవినింగ్ 4కి అలా దిగే ట్రైన్ బుక్ చేసుకోండి న్యూఢిల్లీకి సికింద్రాబాద్ నుండి. అక్కడ దిగిన తర్వాత మీరు రెడ్ బస్లో నేను టికెట్ బుక్ చేసుకున్నా. మనకు సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వచ్చేసి ట్రైన్ టికెట్ వచ్చేసి 700 రూపీస్ పట్టింది. మనకు ఢిల్లీ నుంచి మనాలికి వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ బస్ టికెట్ కాస్ట్. అది మనం రెడ్ బస్లో బుక్ చేసుకున్నాను నేను. అందులో ఇంకేమైనా మీకు కూపన్స్ అవి ఉంటే ఇంకా అందులో కూడా డిస్కౌంట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే అరౌండ్ మనం 4-5కి అట్లా ఎప్పుడు ఎక్కినా కూడా నియర్ బై 12 hours జర్నీ ఉంటుంది. మనకు మనాలిలో మార్నింగ్ 7-8 అంటే మనం ఎక్కిన దాన్ని బట్టి కొంచెం 7-8-9 వరకల్లా దింపేస్తారు. అక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ట్రైన్లో రెస్ట్ తీసుకుంటారు అనుకోండి, ఎందుకంటే 24 hours జర్నీలో మనం చేసేది ఏముండో రెస్టే తీసుకుంటాము. ఓన్లీ బస్సులో మాత్రం కొంచెం రెస్ట్ తీసుకోలేం కాబట్టి 1 day సరిపోతుంది, నార్మల్గా రెస్ట్ అనేది సరిపోతుంది. మనాలిలో దిగగానే మీరు ఆ రోజు ఏమైనా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే లోకల్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. అంటే ఇడింబా టెంపుల్ ఉంటుంది అక్కడ, ఇంకా కొంచెం వేరే ఇంకా హాట్ వాటర్ స్ప్రింగ్ అవి ఉన్నాయి, కానీ మన కోవిడ్ వల్ల మొన్న క్లోజ్ ఉన్నాయి కొన్ని. అక్కడ చూసుకునేటి లోకల్లో చూసుకోండి. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే సోలాంగ్ వ్యాలీ ప్లాన్ చేసుకోండి. సోలాంగ్ వ్యాలీ వచ్చేసి మనం వెళ్ళాలంటే అక్కడ క్యాబ్స్ ఉంటాయి, ఇంకా కొంచెము షేర్ చేసుకొని వెళ్ళండి. అంటే వేరే వాళ్ళు ఇంకా మీరు ఎక్కువ మంది వెళ్తే మాత్రం మీకు బడ్జెట్ ఇంకా తక్కువలో అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటంటే కార్లో వచ్చేసి, ఎందుకంటే అప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అన్నారు, దానివల్ల మేము వెళ్ళినాం. కానీ పెద్దగా జనాలు ఎవరు లేరు. కాకపోతే బస్సులో కానీ వెళ్తే మీకు జస్ట్ 40-50 రూపీస్లో టికెట్ ఉంటుంది. కాకపోతే బస్సు ఒకటే అవైలబుల్ ఉంటుంది అక్కడ సైడ్ వెళ్ళడానికి. అందుకని చెప్పేసి మనం కార్లు అట్లా తీసుకొని వెళ్ళాలి. అయితే మా కార్ వచ్చేసి 200 రూపీస్ రెంట్ పడింది. అంటే మేము ఇద్దరమే కాబట్టి ఒక్కరికి వచ్చేసి 600 రూపీస్ పడింది. దానివల్ల మాకు కొంచెం ఈ 600 రూపీస్ కూడా బడ్జెట్లో కలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ అయింది. లేదంటే మీకు ఇంకా తక్కువ అయిపోతుంది, 5,000లో కూడా కంప్లీట్ చేయొచ్చు ఈ ట్రిప్ను. మనం మనాలిలో దిగగానే మనాలిలో వచ్చేసి మనం ఉండడానికి స్టే ఒక 2 days తీసుకున్నాం మేము. ఒక డే వచ్చేసి 800 రూపీస్ రూమ్కి, ఇద్దరికి కాబట్టి 400 రూపీస్ ఒక్కరికి షేర్ చేసుకుంటే, అది నెక్స్ట్ డే కూడా ఇంకోటి తీసుకున్న అదే రూమ్ కంటిన్యూ కాబట్టి ఇంకో 400, అంటే 800 రూపీస్లో మనకు స్టే అయిపోయింది మనాలిలో. సోలాంగ్ వ్యాలీ వెళ్తాం కాబట్టి మార్నింగ్ సోలాంగ్ వ్యాలీ వెళ్ళేసి ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోయి, మళ్ళీ రిటర్న్లో మనము బుక్ చేసుకొని రెడ్ బస్లో సేమ్ మళ్ళీ 800 రూపీస్ టికెట్ అంతే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ న్యూఢిల్లీకి బుక్ చేసుకోండి. న్యూఢిల్లీ నుంచి మళ్ళీ మనకు ఆ టైంలో ఓవరాల్గా ముందే మనం ఇవన్నీ ఏంటంటే బడ్జెట్ మనం ఇప్పుడు
ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే రిటర్న్ది కూడా టికెట్ బుక్ చేసుకోండి, ట్రైన్ టికెట్. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మనకు 4 డేస్లో ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ మనకు 5500 నుంచి 6000 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము సోలంగ్ వ్యాలీలో చేసే అడ్వెంచర్స్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా కాస్ట్, అది మీరు ఏదేది చేస్తారనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఎక్కలేదు, ఓన్లీ కేబుల్ కార్ ఎక్కిన. కేబుల్ కార్ వచ్చేసి 700 రూపీస్. ఇప్పుడు నార్మల్ ఇంకేమన్నా అడ్వెంచర్స్ అవి ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు బంగీ జంప్, జిప్ లైన్, నెక్స్ట్ ఇది ఒకటి ట్యూబ్ పైన జారడం ఉంటుంది, అది కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి అన్ని ఓవరాల్గా 500 రూపీసే ఉన్నాయి. అది నెక్స్ట్ ఏంటంటే మనము సోలంగ్ వ్యాలీ వెళ్ళడానికి 2 to 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అక్కడ అది కాకుండా మనము గుర్రాల మీద వెళ్ళడం కానీ, లేదంటే 4 వీల్ బైక్లా ఉంటాయి వాటిపైన వెళ్ళడానికి కానీ, వాటికి వచ్చేసి కాస్ట్ వచ్చేసి గుర్రాలు వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 600 రూపీస్ ఏమో చేస్తున్నారు. ఇక మీరు ఆ అడ్వెంచర్స్ చేసేవాడిని అవన్నీ డిపెండ్ ఆన్ మీ మీద ఉంటుంది. అదేంటంటే మీరు చేసే దాని మీద. ఇక రఫ్గా మాత్రం అక్కడికి వెళ్ళి మనం చూసి రావాలి అనుకుంటే జస్ట్ సింపుల్గా మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. సికింద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి వచ్చేసి ట్రైన్ టికెట్ 700 రూపీస్. న్యూఢిల్లీ నుంచి మనాలికి వచ్చేసి బస్ టికెట్ 800 రూపీస్. అలాగే మనాలిలో దిగిన తర్వాత మనాలిలో మనము ఉండడానికి హోటల్ కావాలి కాబట్టి హోటల్ వచ్చేసి ఒక రోజుకి నాకైన ఖర్చుని బట్టి డేకి 400 రూపీస్. అంటే మనము ఒక్కరు వెళ్తే మాత్రం హాస్టల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా తక్కువనే అయిపోతాయి, 200-300లో కూడా అయిపోతాయి. 400 రూపీస్. అక్కడ నుంచి మనము సోలంగ్ వ్యాలీ వెళ్ళడానికి 600 రూపీస్ నాకైన కాస్ట్లే నేను చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతాం కాబట్టి మనాలి నుండి న్యూఢిల్లీకి వచ్చేసి 800 రూపీస్ బస్ ఛార్జ్. మళ్ళీ న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వచ్చేసి 700 రూపీస్ ట్రైన్ టికెట్. కంప్లీట్ గా వచ్చేసి 1400 రూపీస్ ట్రైన్ టికెట్ అప్ అండ్ డౌన్, 1600 రూపీస్ బస్సు, మొత్తం 3000 రూపీస్ ట్రావెలింగ్ ఖర్చు అయింది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే మనం సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలి కాబట్టి మనాలి ఉన్నది అదొక 600 రూపీస్, 3600 అవుతుంది. దానికి హోటల్ వచ్చేసి 800 రూపీస్, మొత్తం 4400 రూపీస్, 4400. మిగిలిన 1600 రూపీస్ వచ్చేసి రఫ్గా మనకి ఫుడ్కి ఇంకేమన్నా ఇంకా ఓవరాల్గా వచ్చేసి మొత్తం కంప్లీట్గా 6000 రూపీస్లో మనం ఈ ట్రిప్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అయితే మీకు ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళింది మొత్తం 8 డేస్ ట్రిప్. అందులో వచ్చేసి న్యూఢిల్లీ కవర్ చేసిన ఒక డే వేస్ట్ అవుతుంది అందులో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనాలి, సోలాంగ్ వ్యాలీ, అందులో అలాగే బిర్బిల్లింగ్ అని హిమాచల్ ప్రదేశ్లో పారాగ్లైడింగ్, అక్కడ నుంచి వచ్చేసి నేను ధర్మశాల వెళ్ళిన. అది వేస్ట్, అసలు నాకు తెలియక వేరే వాళ్ళు ఏదో చెప్పారు కానీ వెళ్ళిన, ఆడికి పోయినా ఏం లేదు. ఆ మెక్లేడ్ గంజ్ అని ఆ ప్లేస్ మీకు కనీసం నేను వీడియోస్లో కూడా చూపించలేదు, ఎందుకంటే అక్కడికి పోయినా వేస్ట్ అయింది. అక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మాత్రమే, ఇక్కడ ట్రయూన్ ట్రెక్ అని ఉంటుంది అక్కడ, ఆ ట్రెక్కింగ్ చేయడానికి మాత్రమే వెళ్ళండి, లేదంటే అవసరం లేదు. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ నేను మెక్లేడ్ గంజ్ నుంచి నేను ఆగ్రాకి వెళ్ళిన. ఆగ్రాకు తాజ్మహల్ చూడడానికి వెళ్ళిన. అందుకని చెప్పేసి ఇవన్నీ నాకు కంప్లీట్గా ఇది ఫుల్ టూర్ ప్లాన్ కావాలంటే ఎవరైనా కామెంట్లో అడిగితే దాన్ని బట్టి నేను ఫుల్ టూర్ ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అది కంప్లీట్గా కూడా ఓవరాల్గా అది ఇది కలిపితే కూడా మొత్తం కంప్లీట్గా కూడా 10 నుంచి 12,000 రూపాయల్లో కంప్లీట్ అయిపోయింది. 10 నుంచి 12 కూడా 10 నుంచి 11,000 రూపాయల్లో మొత్తం ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ దాని గురించి కూడా కావాలనుకుంటే ఎవరైనా కామెంట్లో అడగండి, దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ తెలుగు యూట్యూబర్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తేనే అన్ని వీడియోలు తీయగలుగుతాను.